రైతుల పట్ల ప్రభుత్వం అండి వైఖరి, రైతుల పట్ల ప్రభుత్వం అండి వైఖరి. కేసీఆర్ 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 టీఆర్ఎస్ ప్రభుత్వం అండి వైఖరి, టీఆర్ఎస్ ప్రభుత్వం అండి వైఖరి, టీఆర్ఎస్ ప్రభుత్వం అండి వైఖరి. రైతులేనిదే రైతులేనిదే రైతన్న మేలుకో, రైతన్న మేలుకో, రైతన్న మేలుకో, సన్నవరిదానికి మద్దతు ధర వెంటనే. ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నది. ఆనాడు కేసీఆర్ గారు నిర్బంధ పెట్టి రైతులను ఆ రోజు సన్నవడ్లను వేపించడం జరిగింది. మరి ఈ రోజు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో పడుకొని ఈ సన్నవడ్లను ఏం చేస్తారని మేము అడుగుతున్నాం. ఈ రోజు సన్నవడ్లు పెట్టడం వల్ల రైతులు చాలా వరకు నష్టపోయినారు. దొడ్డు వడ్లు పెడితే 40 బస్తాలు వెళ్ళేది, సన్నవడ్లతో ఈ రోజు 20 బస్తాలంటే సగం దిగుబడి కూడా రావట్లేదు. ఈ రోజు కేసీఆర్ గారిని భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నది. ఈ రోజు సన్నవడ్లకు 2500 ప్రకటించాలి, సన్నవడ్లను వెంటనే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయని ఎడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము నిరసన తెలిసి కొనుగోలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ రోజు రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం ఎప్పుడు బాగుపడలేదు. 2023లో నీకు రైతులు తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపే రోజులు దగ్గరలో ఉన్న కేసీఆర్ ఖబర్దార్, రైతును ఇబ్బంది పడితే ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు సన్న వడ్లను 2500 మద్దతు ధరను చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పైన పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ రైతుని సన్నరకం పెట్టాలని డిమాండ్ చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఉన్నాడో సన్నవాడ్లు కొనకుండా మద్దతు రేటు 2 గ్రేడ్ కింద ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు మన ఈటల గారు జమ్మడికి వచ్చినప్పుడు మాట చెప్పారు, కేంద్రం మాకు కొట్టలేదు వాటిలో కేంద్రాన్ని అడగండి అన్నాడు. అసలు కేంద్రానికి మేము ముఖ్యమంత్రి రేటు ఇచ్చిండాలని ఫస్ట్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈటల తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఇంతవరకు కేంద్రం సంప్రదించలేదు, కేంద్రానికి లీటర్ ఇవ్వలేదు. కేంద్రం సంప్రదించలేదు, కేంద్రం ఎట్లా చెప్తుంది? ఆల్రెడీ పంజాబ్ లో ఇప్పటికి 2500 రూపాయలు పెట్టి గట్టు కొనుగోలు చేస్తారు సన్నవాట్లని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ మాటలతోటే కాయకబురు చెప్పుకుంటూ పేపర్ల కోసం ఫోన్ తీసుకుంటూ వాటికి పనిచేస్తారు తప్ప రైతాంగం మీద దృష్టి పెట్టలేదు. రైతాంగం న్యాయం చేయకుండా ప్రభుత్వం ఉంది కనుక తక్షణమే ప్రభుత్వం స్పందించి సన్నవడ్లకు 2500 రూపాయలు మద్దతు ధర పెట్టి కొనుగోలు చేయాలని మేము బీజేపీ డిమాండ్ చేస్తున్నాం. నిన్నటికి నిన్న ఈ నియోజకవర్గం చెందిన ఎమ్మెల్యే గారు, ఈ రాష్ట్రానికి మంత్రివర్యులు హంగు ఆర్భాటంతో పత్తి మార్కెట్ లో ఐకేపీ సెంటర్ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సీసీఐని ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి గేటు దాటంగానే పాపం ఆ పేద రైతు ఈ మంత్రి వచ్చిండు నాకు 5885 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధరస్థానం సంబరపడ్డాడు. మంత్రి రేకులకి బుయ్యి బుయ్యి అని పోగానే ఇక్కడ సీసీఐడు నై అని చెప్పేసి ఆ యొక్క పత్తిని రిజెక్ట్ చేయడం జరిగింది. మరి ఈ రోజు ఈ మంత్రి సాక్షాత్తు ఈ రాష్ట్రానికి మంత్రి గారు ఓపెన్ చేసినటువంటి వ్యాన్ను కొనలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. అంటే ఈ ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేస్తుందని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యూషన్ లో ఈ మంత్రి గారు నిలబడి సీసీఐ ద్వారా కాటన్ ను కొనుగోలు చేయాలి. ఈ సన్నవడ్లను ఖచ్చితంగా కొనుగోలు చేసిన అవసరం ఉన్నది. లేకపోతే ఖబర్దార్ మంత్రి గారు మేము ఈ కాన్స్టిట్యూషన్ లో తిరగని హెచ్చరిస్తున్నాం.
జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. సన్నవాట్లకు వెంటనే, చెల్లించాలి. సన్నవాట్లకు వెంటనే.